మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 11 లక్షల రూపాయల రోడ్డు పనులకు 16% ఇవ్వాలని కాంట్రాక్టర్ ని డిమాండ్ చేసిన డీఈ రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, రాకేష్ లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు జనవరి 27న 2025 సంవత్సరం నుంచి అక్కడ మున్సిపాలిటీ పదవీకాలం పూర్తయింది. ఆ రోజు నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న అధికారులు ఇలా లంచం ఇంతవరకు తీసుకోవడం సమంజసమంటున్నారు మున్సిపల్ ప్రజలు. స్థానిక మాజీ వార్డు మెంబర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం పూర్తయిన రోజు నుంచి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారిందన్నారు. స్పెషల్ ఆఫీసర్ అయినా స్పందించి ఇప్పటికైనా ఇలాంటి మున్సిపాలిటీపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నమస్తే, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి నుంచి. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చెప్పి ఆయనకు అలాట్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ విలువ అరౌండ్ 11 lakhs రూపీస్. ఆ 11 లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఎక్స్టూ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి. మెజర్మెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేసి శాంక్షన్ అవుతుంది బిల్స్. సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ అని డిప్యూటీ ఎక్స్టూ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు 16% ప్రకారం వస్తుంది. మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినాడు, సార్ నేను ఇచ్చుకోలేదు, ఏమైనా తగ్గించండి అది ఇది అంటే వెళ్ళి లాస్ట్కి 130 చేస్తున్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి 1,30,000 రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసారు. 130,000లో భాగంగా ఆయన ఈరోజు 130,000 రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ 1 లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు. సురేష్ ఇన్స్పెక్టర్ గారిని తీసుకెళ్ళి సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట. తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అతను కూడా పిలిపించేసి అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి అతనికి పిలిపించాడు. సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎక్స్టూ ఇంజనీర్ రఘు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్, ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్, ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మన అందులో తీసుకుని విచారణ చేస్తాము. సార్ చేసినటువంటి కాంట్రాక్ట్ కరెక్ట్ లీగల్ ప్రకారమే ఉందా సార్ వర్క్? అది ఇట్లా అక్కడికి మనం ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ లేదు కదా, అది కూడా విచారణ చేస్తామండి. అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా విచారణ చేస్తాం. మాకు మాత్రము తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా పిలవడం జరిగింది. ఆ టెండర్స్లో బాగానే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ చేసాం వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు వాళ్ళ